హలో అండి, వెల్కమ్ టు కేపీస్ ప్యారడైజ్. ఈరోజు కేపీస్ ప్యారడైజ్లో మనం స్ట్రీట్ స్టైల్ మంచూరియా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ చెప్పినట్టు వేసి మీరు తూచా తప్పకుండా వీడియో చూస్తూ గనక ఫాలో అయ్యారంటే రెసిపీ చక్కగా వస్తుందన్నమాట. మీరు ఒకవేళ గనక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి. నేను ఈరోజు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేశాను. బ్యాక్ సైడ్ చిన్న నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, బికాజ్ గ్యాస్ సిలిండర్ అనేది తీసుకొని వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుము 2 కప్పులు వేసుకోండి. అందులోనే 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఇంకో కప్పు మైదా వేసుకోండి. ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నారో అదే కప్పుతో మైదా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉప్పు తగినంత, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. నేను చెప్పిన కొలతల ప్రకారం రెసిపీ మీరు ఫాలో అయ్యారంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ గనక మీకు బ్యాటర్ సరిగ్గా లేదు, ఉండకట్టట్లేదు అంటే 1 చెంచాడు మాత్రం బియ్యపిండి వేసుకోండి, పర్వాలేదు. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఒక 2 చెంచాల కారం అనేది వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక్కసారి మొత్తం అంతా పిండిని కలిపేసుకొని ఉండ అవుతోందా లేదా టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఉండ కావట్లేదు అనిపిస్తే ఇంకో 2 చెంచాల మైదా వేయండి. నాకు దగ్గరికి ఉండ అయిపోయిందనమాట. చూడండి, ఉండ చక్కగా అవుతోంది. నేను చేతులు కడుక్కొని వచ్చేసాను. ఇప్పుడు మొత్తం ఉండలు చేసేసుకుందాం. టకటక అయిపోయింది, ఉండలు చేసేసాను. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాతే వేయండి, ఎందుకంటే మనకి లోపల మెత్తగా ఉండాలి, బయట క్రిస్పీగా రావాలి ఉండ అనేది. మంచూరియా మనకి లోపల మెత్తగా ఉండి బయట క్రిస్పీగా ఉంటేనే బాగా వస్తుంది. మీరు స్పూన్తో కావాలంటే స్పూన్తో వేసేసుకోండి మంచూరియన్ బాల్స్, లేదు అంటే మీరు చేత్తో వేసుకోండి. నేను స్పూన్తో వేసుకున్నాను. చూడండి, చక్కగా రౌండ్ షేప్ వచ్చాయి. ఇలా మనం కలిపి పక్కన పెట్టుకున్న బాల్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పీల్ చేస్తుంది. ఓకేనా అండి? చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇంకా 3వ వాయి కూడా వేసేసుకుంటున్నాను. నాకు 3 వాయిలు అయితే వచ్చిందనమాట. మొత్తం అన్నీ కలిపి ఒక్కసారి, అండ్ ఫస్ట్ టైం మనం వేసాం కదండి, అది మరొక్కసారి లాస్ట్ వాయిలో వేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కలిపి ఒక్కసారి కలిపేసుకుందాము చక్కగా. ఫస్ట్ టైం వేసింది, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం మొత్తం అన్నీ కలిపి వేసేసుకున్నాను. ఫ్రై అయిపోయినవన్నీ తీసేసి మళ్ళీ సైడ్కి ప్లేట్లో పెట్టేసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనం మంచూరియాకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాల్స్ ఆల్మోస్ట్ అయిపోయండి, టకటక తీసేస్తున్నాను వేగిపోయిన వాటన్నింటినీ. ఇప్పుడు మంచూరియన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు అనేవి నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? మనం మంచూరియన్ బాల్స్ అన్నీ వేయించుకోవడం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగో చూడండి, చక్కగా క్రిస్పీగా వచ్చాయన్నమాట. లోపల మెత్తగా బయటకి వచ్చేసి క్రిస్పీగా ఇలాగే వేపాలి. ఇప్పుడు పక్కన ఒక బాండీ తీసుకుందాం మనం. బాండీ హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను 2 రకాల క్యాప్సికమ్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఎల్లో క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. గ్రీన్వి చిల్లీస్ అండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ వేసుకున్నాను. అండ్ 1 ఉల్లిపాయ తరుగు వేసేసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనం తగినంత ఉప్పు అనేది వేసుకుందాం. నాకు జస్ట్ 1 సింగిల్ టీ స్పూన్ పట్టిందండి. ముక్కలన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం 1 గ్లాసుడు వాటర్ పోసుకుందాం. ఓకే, సిమ్లో మాత్రమే ఉంచండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదండి, చక్కగా ఉడుకుతున్నాయి అన్నమాట ముక్కలు అందులో. ఇప్పుడు మనం వెనిగర్ వేసుకోవాలన్నమాట. వెనిగర్ మీరు 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేశారో దాన్ని బట్టి వెనిగర్ అవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ సాల్ట్ కూడా కరెక్ట్గా వేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైంది అనకండి, కరెక్ట్గా చూసుకోండి మీరు ఏ క్వాంటిటీ వేసుకున్నారో. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల షేజ్వాన్ సాస్ అనేది వేసుకుంటున్నా. ఇప్పుడు అడుగు నుంచి మొత్తంగా కలిపేసుకోండి. ఒక 2-3 సార్లు బాగా కలుపుకోండి. షేజ్వాన్ సాస్ మొత్తం అందులో ఇమిడిపోవాలన్నమాట.
అడుగు నుంచి బాగా కలిపేసేయండి. ఈ వర్క్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్ పెట్టద్దు ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. బాగా కలిసిపోయింది షేజ్వాన్ సాస్. ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసేసుకుందాము. నెమ్మదిగా యాడ్ చేసుకోండి. బాల్ విరగకుండా మాత్రం ఉండేలా చూసుకోండి, ఓకేనా. చక్కగా యాడ్ చేసుకొని నెమ్మదిగా కలిపేసుకోండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఒక్క చిన్న కప్పుతో కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపిన మిశ్రమాన్ని వేశాను బైండింగ్ కోసం, ఓకేనండి. ఒక చిన్న కప్పుతో కార్న్ఫ్లోరు వాటరు మిక్స్ చేసి కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు పైన యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా అయిపోయాక యాడ్ చేశాను నేను. చూడండి, చక్కగా అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఆ లిక్విడిటీ పోయి కొంత బైండింగ్ రావడం కోసం, దగ్గర పడడం కోసం నేను వేశాను కార్న్ఫ్లోర్ని. ఇంకేముందండి, చక్కగా రెడీ అయిపోయింది స్ట్రీట్ స్టైల్ మంచూరియా. ఒక్కసారి మీరు కూడా తయారు చేసి చూడండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Someone to fill the emptiness. So do you really love me like you say you do? Oh baby.